నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక మాసంలో కొంతమంది శివారాధన చేయాలి అంటారు, కొంతమందిమో విష్ణు ఆరాధన చేయాలంటారు. అసలు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అన్న కన్ఫ్యూషన్ కొంతమందికి ఉంటుంది కదా గురుగారు. సో దాని గురించి ఒకసారి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అలానే దీపాలు కూడా గురుగారు, ఈ మధ్య నేను నారికెళ్ళ దీపం అని చెప్పి యూట్యూబ్లోనే ఎక్కువగా చూశాను. దానివల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో, అలానే నాకు తెలుసు అయితే ఉసిరి దీపం లేక పిండి దీపం వెలిగిస్తూ ఉంటాము. అలానే దీపం దానం చేస్తే కూడా కార్తీక మాసంలో చాలా మంచిదని చెప్తూ ఉంటారు. వీటన్ని గురించి కూడా ఒకసారి క్లియర్ గా మన ప్రేక్షకులకి తెలియచేద్దామా? ఒకటేనండి, కార్తీక మాసంలో ఏ దేవతని పూజించాలని కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఒకటి కార్తీక దామోదరుడు అంటే విష్ణువు యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే ఈ కార్తీక దామోదరుని పూజించే ముందు కాలభైరవ అష్టకం చదువుకోవాలని చెప్పి శాస్త్రవచనం. అలాగే కేవలం విష్ణువునే పూజించాలా, కార్తీక దామోదరుని పూజించాలా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, విష్ణువు శివుడు వేరు కాదు. శివుని యొక్క హృదయంలో విష్ణువు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారని ఎప్పటికీ కూడా, అంటే వాళ్ళు ఇద్దరూ కూడా ఏంటంటే చాలా పురాణాల్లో చెప్పడం జరిగింది. ఎవరైతే వీళ్ళని వేరు చేసి చూస్తారో వాళ్ళు నరకంలో పడతారు. శాస్త్రంలో ఉన్నటువంటి అంశం అది. కాబట్టి పొరపాటున కూడా వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ. మనం ఆల్రెడీ ఈ విశ్వవసు నామ సంవత్సర ప్రారంభంలో ప్రిడిక్షన్ కూడా ఇచ్చాం. కాబట్టి శని మీనంలోకి ఎంటర్ అవుతున్నాడు, ఈ సనాతన ధర్మంలో ఉండే వాళ్ళే శివుడు గొప్ప అంటే విష్ణువు గొప్ప అని, లేదా శక్తి గొప్ప అనేటువంటి గొడవలు కూడా వస్తుంటాయి చెప్పిన. అదే విధంగా నడుస్తుంది కూడా. మీరు 5 నెలల క్రితం వీడియోలు వెనక్కి వెళ్ళినట్లయితే అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాలు దాల్చడం జరిగింది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఈ ఆఫీస్ నడుస్తుంది, మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మనీని ఫండింగ్ చేస్తాడు. ఇప్పుడు ఆ మనీ ఏమవుతుంది, ఎడిటర్కి వెళ్తుంది, కెమెరామెన్కి వెళ్తుంది, యాంకర్స్కి వెళ్తుంది, ఈ రెంట్కి వెళ్తుంది, కరెంట్ బిల్ అన్నిటికీ వెళ్తుంది. అలాగే మూల పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన బ్రహ్మ రూపంలో సృష్టి చేస్తున్నాడు, విష్ణువు రూపంలో స్థితి చేస్తున్నాడు, అదేవిధంగా రుద్రుడి రూపంలో లయాన్ని చేస్తున్నాడు. మరలా ఇందులో మళ్ళీ పంచ శివులు అంటారు, సదాశివుడు, ఇట్లా రకరకాలు ఉంటాయి. అది అలాగే శక్తి రూపంలో అమ్మవారి రూపంలో వచ్చున్నాడు. అదేవిధంగా మనకి ఏదైనా ఒక ఆటంకం కలిగినప్పుడు గణపతి రూపంలో వస్తుంది. ఇలా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు. నీకు ఉన్నటువంటి సమస్యని బట్టి నువ్వు ఆ రూపాన్ని ఆశ్రయించాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి రకరకాల కూరగాయలు ఉన్నాయి. మనకి కొన్ని డైట్లో మనం ఏదైనా కూరగాయ తీసుకున్నప్పుడు అది మన హెల్త్ కూడా పనిచేస్తుంది. టాక్సిన్స్ బయటికి పోవాలి. ఏం చేస్తాం, నిమ్మకాయ రసం బాగా తాగుతాం, అవునా కదా. బాగా లో ఎనర్జీ ఉందండి, కొబ్బరి నీళ్ళు తాగుతాం. అన్నీ ఆ ప్రకృతి నుంచి వచ్చినవేగా, అన్నీ ఆ భూమిలోంచి వచ్చినవేగా. మరి ఒకే భూమిలోంచి వచ్చినటువంటి చెట్టుకి రకరకాల చెట్లు ఎలా వస్తున్నాయి, ఒకే భూమిలో నుంచి రకరకాల విత్తనాలు, అవునా కదా. అలా ఏంటంటే ఒకటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, శివుడు గొప్పనో లేకపోతే విష్ణువు గొప్పనో లేకపోతే బ్రహ్మ గొప్పనో అమ్మవారు గొప్పనో కాదు. అంతా ఒకే మూల పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉంది. నీకు పంచమాధిపతి ఎవరవుతారో, ఎందుకంటే ఇక్కడ జాతకంలో మీ పంచమ స్థానాధిపతి ఎవరు, పంచమాన్ని పోర్ట్ఫోలియో ఇచ్చే గ్రహం ఏదో తెలుసుకొని ఆ దేవత ఆరాధన మీరు ఖచ్చితంగా చేసినట్లయితే, వేరేవన్నీ చేస్తూ అది ప్రత్యేకంగా చేసినట్లయితే మీ పూర్వజన్మలో ఉన్నటువంటి గ్రహస్థితి, అంటే మీరు పూర్వజంలో చేసిన కర్మ వలన రుణరోగ శత్రు బాధల నుంచి మీరు బయటపడతారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇక్కడ దీపాన్ని వెలిగించేటువంటి విధానంలో మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే, బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక కుందిలా తయారు చేసుకుని అందులో నెయ్యి దీపం వెలిగించాలి. మొట్టమొదటిగా ఆవు నెయ్యి దీపం. ఆవు నెయ్యి దీపం, ఆవు నెయ్యి లేదండి మాకు ఇక్కడ కల్తీ దొరుకుతుంది అన్నప్పుడు చక్కగా నువ్వులు తీసుకెళ్ళి ఇవాళ రేపు కోల్డ్ క్రషర్ ఉన్నాయి చేయించుకున్నట్లయితే నువ్వుల నూనెతో వెలిగించవచ్చు. ఇక్కడ 2 విషయాలు. ఆవు నెయ్యితో వెలిగించుకున్నట్లయితే మీకు దేవత గురుబలం పెరుగుతుంది. నువ్వుల నూనెతో వెలిగించినటువంటి దీపారాధన వల్ల శని దోషాలు పోతాయి, కర్మ తొలగుతుంది అని చెప్తుంది శాస్త్రం. ఇవి ప్రధానం. ఇంకా దీని తర్వాత అన్నీ అదమం, పల్లి నూనె, రకరకాల నూనెలు ఉంటాయి మనకి, అవన్నీ అదమం కిందకి వస్తాయి. అవన్నీ సెకండరీ దీనికి వస్తాయి. అదమం అంటే సెకండరీ దీనిలోకి వస్తాయి, అంతేగాని మరొకటి కాదు. ఇందులో కూడా మీరు ఇందాక అన్నారు ఏంటంటే కొబ్బరి నారికేల దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే, ఒకటి వాళ్ళలో ఉండే అహం పోవడానికి, ఒకటి కొబ్బరికాయ కొడతారు, కొట్టి వెలిగిస్తారు. అదేవిధంగా కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉన్నా కూడా పోవడానికి, కొన్ని పనులు ముందుకు సాగడానికి వెలిగిస్తాం.
ఇందులో నారికెల దీపానికి ఆ శక్తి ఉంటుంది, నిమ్మకాయకి కూడా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ ప్రాణశక్తి ఉండేవి. అవును. మీరు ఏదైనా ఒక కొబ్బరికాయ ఇలా పట్టుకొని కూర్చోండి, మీకు ఆ కొబ్బరికాయ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడంటే ఇప్పుడు మీరు తెప్పించి చూడొచ్చు, మీరు కావాలంటే ఇక్కడైనా మీకు కొబ్బరికాయ ఉంటే కనుక ఓకే. ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎనర్జీ తిరుగుతుంటే మీకు అది తెలుస్తుంది. ఇలా పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, దాన్ని ఇక్కడ పెట్టి ఇలా కొబ్బరికాయని పట్టుకొని కూర్చుంటే మీకు ఆ లోపల ఆ వాటర్ తిరుగుతూ ఉంటుంది, ఎందుకంటే అది ఎనర్జీ తొందరగా కనెక్ట్ అవుతుంది. ఓహో. అలాగే నిమ్మకాయలు లో కూడా ఆ యొక్క నెగటివ్ ఎనర్జీ తీసేసేటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే నిమ్మకాయ దీపం ఏమో రాహుగ్రహ సంబంధించిన దోషాలు ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఏదో ప్రతిసారి ఏదో ఒంటి మీద ఏదో పడుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు నిమ్మకాయ దీపం వెలిగిస్తారు. అందులో ముఖ్యంగా రాహుకాలంలో, ఈ కార్తీక మాసంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఓహో. ఓకే. ఆ రకంగా అదేవిధంగా మనకి ఇంకా రకరకాల దీపాల్లో కొబ్బరికాయ, నిమ్మకాయ మామూలుగా కుందిల్లో వెలిగిస్తారు, అందులో ఎటువంటి ఇది లేదు. శివాలయంలో వెలిగిస్తారు కదా గురుగారు, జనరల్ గా అయితే కార్తీక పౌర్ణమికి కానీ శివాలయంలోనే వెలిగించవచ్చు, విష్ణు ఆలయంలో వెలిగించవచ్చు, శక్తి దేవత ఆరాధన కూడా చేస్తూ శక్తి ఆలయంలో కూడా వెలిగించవచ్చు. ఇంకా విశేషంగా ఏం చెప్పారంటే ఈ కార్తీక మాసంలో పితృదేవత ఆరాధన కూడా చేయమని చెప్పారు. ఓకే. ఇది చేయకూడదని లేదండి, కార్తీక మాసం అంటేనే విశేషం. కార్తీక మాసం ఎలా వస్తుంది మనకి, కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రం మీద ఉన్నప్పుడు కార్తీక పౌర్ణమి. ఆ మాసం మనం ఆ రకంగా డిటెక్ట్ చేస్తాం. కృత్తికా నక్షత్రానికి అధిదేవతలు ఉంటారు. ఇప్పుడు గ్రహదేవత ఎవరు నక్షత్రానికంటే రవి, అధిదేవత అగ్ని. అగ్నికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే దేనైనా దహింపజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో దహింపజేసేటువంటి శక్తి ఏంటి దీపానికి ఉంటుంది. అవును. వెలిగిస్తారు, వాళ్ళ యొక్క పాప కర్మలు దగ్ధమవుతాయి కాబట్టి దీపం వెలిగించాలి. కృతికా నక్షత్రంలో ఉండేటువంటి చంద్రుడు అక్కడ ఏదైతే మేషము వృషభ రాశిలో ఉంటాడో ఎగ్జాల్టెడ్ పొజిషన్స్లో ఉంటాడు వృషభంలో అయితే, అందుకని ఆ రకంగా దీపారాధన చేయడం చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి, ఏమంటే వేరే సమయాల్లో చేస్తే కాదా ఎందుకు కార్తీక మాసంలోనే అంటే, ఇప్పుడు మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయి అవన్నీ పెన్ పేపర్ మీద తీసుకొని రాయండి ఇక్కడ కూర్చొని. మీకు ఎవరైనా ఇస్తారా ఎగ్జామ్ రిజల్ట్? లేదు. అదే మీరు హాల్లో కూర్చొని రాస్తే ఆ సమయంలో ఎగ్జామ్ పెట్టినప్పుడు సక్సెస్ అయితే మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు. సేమ్ పెన్ సేమ్ పేపర్, ప్లేస్ సమయము మారినప్పుడు దాని రిజల్ట్ ఎలా వస్తుందో అలాగే కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల పాపకర్మలు దగ్ధమవుతాయి. ఎన్నో జన్మలు, మాకు చాలా వృత్తాంతాలు ఉంటాయి ఇందులో. ఎన్నో జన్మలు పాపం చేసినప్పుడు ఒక ఆవుగా పుట్టింది ఒక మనిషి అని, లేకపోతే ఇంకో రకంగా పుట్టారు, అక్కడేదో దీపం వెలిగించుకుందామని ఆ రోజు కార్తీక మాసంలో దీపం వెలిగించారు, వచ్చి విష్ణుదూతలు పట్టుకెళ్ళారు, శివదూతలు పట్టుకెళ్ళారు అంటూ ఉంటారు. అంటే ఏమిటంటే ఈ కార్తీక మాసంలో మీరు తెలుసో తెలియకో చేసినటువంటి దీపదానం కావచ్చు, దీపారాధన కావచ్చు, ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది. ఓకే. అదే 365 రోజులు ఒత్తులు అంటే వెలిగించలేని వాళ్ళు, నిత్య దీపం చేయలేని వాళ్ళు ఏంటంటే 365 × 2 ఓకే చేసి దీపం తయారు చేసి వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారంటే మనము నిత్యము దీపారాధన చేయాలి. నిత్యము దీపారాధన చేయడంలో ఎక్కడైనా మిస్ అయినట్లయితే మనకెక్కడ దోషం రాకూడదు కాబట్టి 365 రోజులు మనకు ఉంటాయి కాబట్టి 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు. అయితే సింగిల్ ఒత్తులు కాదు, డబల్ చేసి 365 చేయాలి, ఎందుకంటే ఆ రకంగా వెలిగించాలి. అది అంటే 2 ప్రమిదల్లో 365 365 అలాగైనా చేయొచ్చు, లేకపోతే 365 + 365 కలిపైనా చేస్తారు. జనరల్ గా 365 వెలిగిస్తారు. రకరకాలు ఉంటాయండి, అంటే 365 ఉంటుంది, 1000 ఒత్తులది ఉంటుంది, 1,000 ఒత్తులది ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఇక్కడ భక్తి ప్రధానం, భక్తి అంత భక్తిగా చేసుకుంటే అంత ఫలితం వస్తుంది. ఓకే గురుగారు, దీపదానం గురించి చెప్పలేదు గురుగారు. ఇక్కడ ఏం లేదండి, దీపదానం చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే అజ్ఞానం పోయి జ్ఞానం వైపు మన ఆలోచనలు పడతాయి. దీపదానం చేసినప్పుడు ఒక్కొక్క దానానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కొంతమంది చూడండి, నాకు ఎటెల్లాలో అర్థం కావట్లేదు, నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కావట్లేదు, నాకు ఒక లైట్ కావాలి అన్నప్పుడు దీపదానం చేస్తాను. అది మీకు పూర్వజన్మలో చేసిన కర్మలు దగ్ధము చేస్తుంది దీపదానం అనేటువంటిది. ఫ్యూచర్లో మనం తీసుకునేటువంటి స్టెప్ కూడా ఇది పనిచేస్తుంది. ఏ దీపదానం ఉత్తమం అంటే ఎలాగైనా చేయొచ్చండి. మీరు మామూలుగా ఇందాక మనం అనుకున్నాం బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక దాని ఏమంటారు ఒక దీపం కుంది తయారు చేసుకొని దానం ఇవ్వడం ఉంటుంది, ఆ రకంగా చేసుకొని ఇవ్వచ్చు.
ఓకే. నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే రకరకాల మెటల్స్తో కూడా దీపాన్ని వెలిగించి ఆ మెటల్ అలా ఇచ్చేస్తారు. ఓకే. తీవ్రమైనటువంటి దోషాలు, బాగా ధనం ఉంది, బంగారు దీపం ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో దానికి ఎన్నో రెట్లు జపం చేసుకోవాలి, లేకపోతే చాలా దోషం కూడా. వాళ్ళకి కదా. తీసుకున్న వాళ్ళు బంగారం సంబంధించి తీసుకున్నారంటే చాలా ఓకే. అది భూమిని తీసుకున్నా పిండి దీపం బంగారం తీసుకుంటే పర్లేదా గురుగారు? ఎటువంటిదైనా తీసుకోవచ్చు, కానీ దానికి ఖచ్చితంగా జపం చేసుకోవాలి మీరు ఏ దానం తీసుకున్నా కూడా. అది ఓకే గురుగారు. సో విన్నారు కదా, దీపం గురించి అలానే దీపదానం గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎలాంటి సందేహాలున్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నా తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః.